దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరలా నూతన ఉదయకాల సమయంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ప్రభువుని స్తుతించడానికి, ఆయన మాటలు కొన్ని వినడానికి చక్కటి సమయాన్ని ప్రభు మనకి ఇచ్చారు కదా. అందును బట్టి ఆయన ఘననామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఆత్మీయులందరికీ కూడా మన రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామంలో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? రైట్, చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాషలుకండి, వాక్యాన్ని ధ్యానం చేయండి, దేవుని యొక్క దీవెన పొందండి. మీ అందరూ తెలుసు కదా, ఎఫెసీ పత్రిక ధ్యానాలు చేస్తున్నాం మనం కదా. అద్భుతంగా దేవుడు 5 అధ్యాయాలు పూర్తి చేసుకోవడానికి, 5 అధ్యాయాల్లో పౌలు సంఘానికి ఏ విధమైనటువంటి హెచ్చరికలు, ప్రోత్సాహాలు, దిద్దుబాటు లేక ప్రేమపూర్వకమైన మాటలు, ఇలాంటి చాలా విన్నాం కదా. మరి రోజు నుంచి 6వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను కదా. మొదటి 4 వచనాలు ఈరోజు మనం ధ్యానించాలి. అందులో ఉన్నటువంటి ఆ 4 వచనం సారాంశం ఏంటంటే తల్లిదండ్రులు మరియు పిల్లలు. దాని గురించి పౌలు చాలా చక్కగా మాట్లాడాడు. ఈరోజు మనం 4 వచనాలు ధ్యానం చేద్దాం. బైబిల్స్ దగ్గరలో ఉంటే తెరచి మీ దగ్గర పెట్టుకోండి. అలేని పక్షాన ధ్యానాన్ని జాగ్రత్తగా గ్రహించండి, గమనించండి, దానిని ఫాలో అవ్వండి. ఒక మాట నేను చదువుతా ఉన్నాను. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి, ఇది ధర్మమే. దేవుడి మాటను మనకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీకు వందనాలు. అద్భుతంగా ఎఫెసీ పత్రికలో ఉన్నటువంటి 5 అధ్యాయాలు మేము ధ్యానం చేసి ముగించుకున్నాం. ఈరోజు మరొక నూతన అధ్యాయాన్ని మేము ప్రారంభించబోతున్నాం. నీ సన్నిధి మాతో ఉంచండి. ఏ భాగంలో ఏ శ్రేష్టమైన మాట అయితే ఇమర్చబడి ఉందో ఆ మాటలు వింటున్నప్పుడు మా జీవితాల్లో నీ సహాయమును, నీ కాపుతలు ఇచ్చి ఈ కార్యక్రమం మీ ఆత్మ ద్వారా జరిగిస్తున్నారు. అందులో బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ఈ దినం కూడా అట్టి కృప దయచేసి ఘనత మీరు పొందండి. యేసయ్య నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. 6వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో పిల్లలు, తల్లిదండ్రులు. పౌలు చక్కగా ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను, పిల్లలను ఇరువురిని కలిపి ప్రోత్సహిస్తూ మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు చూస్తున్నాం. ప్రభువులో విధేయులై ఉన్నాడని అంటున్నాడు. అంటే ఇంకా విశ్వాసులతో మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన, పౌలు గారు. దేవుని వాక్కుకు వ్యతిరేకమైనటువంటి సూచనలు, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఆజ్ఞలు తల్లిదండ్రులు పిల్లలు ఇస్తే గనుక పిల్లలు వారికి లోబడాల్సిన అవసరము లేదు. కానీ మిగిలిన అన్ని విషయాల్లో పిల్లలు తల్లిదండ్రులు లోబడాలి. తల్లిదండ్రుల పట్ల అవిధేయత పిల్లల తిరుగుబాటు గల భ్రష్టమైనటువంటి స్వభావానికి గుర్తు. అవిధేయతలో ఎవరైతే ఉన్నారో వారు తల్లిదండ్రులకు విధేయులు కాకుండా తిరుగుబాటు చేసేటువంటి స్వభావం. తల్లిదండ్రులకు అవిధేయత చూపగల చిన్నపిల్లలు దేవునికి అవిధేయత చూపగలడం కూడా చాలా సులభమైపోతుంది. తల్లిదండ్రుల మాట వినకపోతే ఎవరి మాట వినరు, ఎవరి మాట వినకపోతే దేవుని మాట కూడా వినరు, విధేయులు కాలేదు. అలాంటి వారు అన్నాడు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులు, ఇది మీ ధర్మం. క్రమపరచవలసిన విషయంలో, క్రమపరచాల్సిన వయస్సులో పిల్లలకు విపరీత స్వేచ్ఛను ఇవ్వడం అనేది, పిల్లలను బుజ్జగించడం అనేది ఆధునికం అయిపోయింది. అలా అని క్రమశిక్షణ పేరుతో వారిని బానిసలుగా చూడడం కూడా మంచిది కాదు. క్రమశిక్షణ ఉండాలి. ఆ క్రమశిక్షణ బానిసత్వంలో తీసుకెళ్ళి ఉండకూడదు. అలాగని విపరీతమైన స్వేచ్ఛను కూడా ఇవ్వకూడదు. అందువల్ల అతి గారాబాలు చేసేటువంటి తల్లిదండ్రులు ఉండొద్దని, పిల్లలు తమ తల్లిదండ్రులను సన్మానించగల ఉండాలని క్రైస్తవ కుటుంబ ధర్మాన్ని పౌలు ప్రబోధిస్తున్నాడు. ఇటు పిల్లలకి చెప్తున్నాడు, ఇటు తల్లిదండ్రులకు చెప్తున్నాడు. 4వ వచనం, తల్లిదండ్రులారా మీ పిల్లల కోపం రాకపోద్దు అంటున్నాడు. అని చూడండి, ఇదే వాక్యాన్ని కొలస్సీ పత్రికలో మరింత వివరంగా తెలియజేశాడు భక్తుడు పౌలు. వారికి కోపం పుట్టించొద్దు, 3వ అధ్యాయం 21లో ఉంటుంది.
మనస్సు కృంగిపోకుండానట్లుగా వారికి కోపం పుట్టించొద్దు. పిల్లల యొక్క మనస్సును కృంగ చేయొద్దు అంటున్నాడు. పిల్లల విశ్వాసులు ధర్మశాస్త్రం కింద లేరు. అయినప్పటికీ కూడా ధర్మశాస్త్రం యొక్క నీతి న్యాయాలు వారిలో నెరవేర్చిన అవసరత ఉంది. తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు పిల్లలు తమకు లోబడాలి అని ఆశించడం న్యాయమే. అయితే క్రైస్తవ విశ్వాస తల్లిదండ్రులు పిల్లలు తమకు లోబడే విధంగా పెంచకపోతే, పిల్లలు ఆ విధంగా వారికి లోబడకపోతే వారికి అంతా మేలు జరుగుతుందని, భూమి మీద తాము ఎక్కువ కాలం బ్రతుకుతామని వారు అనుకోవడం అనేది కూడా ఆధారం లేదు, అవకాశమే లేదు. అంటే విశ్వాసులైన తల్లిదండ్రులు పిల్లలు తమకు లోబడాలని ఆశించడం న్యాయమే. అలా కాకుండా పిల్లలు తల్లిదండ్రులు లోబడకుండా మేము ఇష్టానుసారంగా ఉంటాము, ఎలా బ్రతికినా కూడా ఎక్కువ కాలం బ్రతికేస్తాము, ఏమండి అంతా మేలే జరుగుతుంది, మేము ఒక ఉన్నత శిఖరాలు చేరదామనేటువంటి ఆలోచన విధానం మంచిది కాదు. అలా అనుకోవడానికి ఎలాంటి ఆధారము లేదు. వీళ్ళు గమనించండి, దేవుని యొక్క మహా సంకల్పము మనుష్యులను పాపదోషము నుండి, శిక్ష నుంచి, దాని యొక్క శక్తి నుంచి కూడా విడిపించి వారిని తన కోసం పరిశుద్ధ ప్రజలుగా చేయాలని, అలాంటి వారిని పవిత్రులైన ఆధ్యాత్మికమైన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నీతి న్యాయాలు నెరవేర్చే వారిగా, ఆ నీతి న్యాయాలను ఆచరించగలిగే విధంగా ఆధ్యాత్మిక వ్యక్తులుగా చేయడమే దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశమై ఉంది. ఉదయకాల సమయంలో ప్రియ తల్లిదండ్రులారా, మీ పిల్లలను ఏ విధంగా పెంచుతున్నారో ఒకసారి మనం ఆలోచన చేయాలి. అదేవిధంగా ఒకళ్ళు వింటున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు కూడా తల్లిదండ్రులకు లోబడాల్సిన విధంలో లోబడాలి. తద్వారా దేవుని యొక్క మెండైన ఆశీర్వాదం మీ సొంతమైన విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తారు. పిల్లలను క్రమశిక్షణ పెట్టే విషయంలో తల్లిదండ్రుల బాధ్యత చూపించాలి. పిల్లలు తల్లిదండ్రులు లోబడే విషయంలో కూడా ఒక బాధ్యతను, క్రమశిక్షణ నేర్చుకోవాలి. ఈ రెండు కూడా కుటుంబానికి ఆశీర్వాదం అని చెప్పి పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తారు. అయితే కొంతమంది తల్లిదండ్రులు పిల్లల పట్ల చాలా కఠినంగా లేదా అన్యాయంగా, సానుభూతి చూపించకుండా, వాత్సల్యం లేకుండా ప్రవర్తించడం అనేది వారిలో కోపాన్ని రేపుతుంది. అందుకే అన్నట్టు తల్లిదండ్రుల మీ పిల్లలు కోపం పుట్టించొద్దు. వీలైతే ప్రభు శిక్షలోను, ప్రభు దోదలను వారిని పెంచండి. క్రమశిక్షణ ఎంతైనా అవసరం పిల్లలకి. అయితే అది ప్రేమపూర్వకమైన క్రమశిక్షణ ఉండాలి. ప్రేమపూర్వకంగా చెప్తే ఎవరైనా వింటారు. పిల్లలకు అది అర్థమయ్యేలా చూడాలి. దేవుని పిల్లలను వారి తల్లిదండ్రులు దేవుని కొరకు పెంచాలి. అందుకే దేవుడు కూడా పిల్లలు వారి తల్లిదండ్రులు చేతి పెట్టి వీరు నా కోసం పెంచాలి. గమనించండి, వారు దేవునికి చెందిన వారే కాబట్టి ఆయన ఆ బాధ్యత వారికి అప్పగించాడు. ఆయన తన కోసం పిల్లలు పెంచాల్సిన ధర్మాన్ని, హక్కును, ఆధిక్యతను తల్లిదండ్రులకు ఇచ్చాడు. దాని కొరకు పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు చాలా స్పష్టంగా. మాటల ద్వారా, చర్యల ద్వారా దేవునికి ఇష్టమైన రీతిలో పిల్లలను తయారు చేయాలి. దేవుని మార్గంలో వారు నడిపిస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ ముఖ్యమైన బాధ్యతను తల్లిదండ్రులు ఉన్నటువంటి మనం ఎవరమైనా సరే నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే ఆ నిర్లక్ష్యం చేయబడిన తల్లిదండ్రులకు పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత అవిధేయులుగా తయారై తల్లిదండ్రులకు, కుటుంబానికి, సమాజానికి దుఃఖాన్ని తెస్తే ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏమీ లేదు. అందుకొరకే ముందుగా పౌలు హెచ్చరిస్తున్నాడు ఎఫెసు సంఘాన్ని. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కూడా తల్లిదండ్రులు మన అందరినీ హెచ్చరిస్తున్నాడు. అది క్రైస్తవ విశ్వాసుల తల్లిదండ్రులు కానివ్వండి, క్రైస్తవ తల్లిదండ్రులు కానివ్వండి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న తల్లిదండ్రులైన వారందరికీ పిల్లలకు చెప్పేటువంటి నా మాట ఏంటది, సేవకునిగా తల్లిదండ్రుల బాధ్యత పిల్లలను క్రమశిక్షణ పెట్టాలి, పిల్లల బాధ్యత తల్లిదండ్రులకు లోబడాలి. కాబట్టి ఈ రెండు విషయాలు కుటుంబంలో సక్రమంగా జరిగితే దేవుడు ఆ కుటుంబాన్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు, దీవెనతో నింపుతాడు. అట్టి కృప ధన్యతలో నడవడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుతూ ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు మనకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి స్తోత్రాలు. 6వ అధ్యాయం 1-4 వచనాల్లో తల్లిదండ్రులు పిల్లల గురించి అనేక శ్రేష్టమైన మాటలు విన్నాం. నిజమే, నేటి క్రైస్తవ సమాజంలో తల్లిదండ్రులుగా మేము, అదే సమాజంలో నాయన ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లలను పెంచాల్సిన రీతిలో పెంచకుండా, బాధ్యత లేకుండా, క్రమశిక్షణ లేకుండా, ఇష్టానుసారంగా స్వేచ్ఛను ఇస్తున్నప్పుడు
వారు తిరుగుబాటు చేసి సమాజానికి, కుటుంబానికి, తల్లిదండ్రులకు, సంఘాలకు దుఃఖాన్ని తెచ్చిన బిడ్డలు తయారవుతారు. అది నాయన, అది నీ చిత్తం కాదు. నీ చిత్తం నెరవేర్చే బిడ్డలకు మేము పెంచాలని ఈరోజు మీరు ఇచ్చినటువంటి వాక్కును బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం. ఎత్తపడి నీ వాక్కు బిడ్డలందరి జీవితంలో ఫలింపచేయండి. ఘనత మహిమ మీరే పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.